హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విహారయాత్రకు. ఈరోజు ఇంకో సరికొత్త మిస్టీరియస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు మ్యాప్లో మాత్రమే కనిపిస్తాయి, కానీ ఇంకొన్ని ప్రదేశాలు మనస్సులో భయాన్ని, ఆసక్తిని, చరిత్రను ఒక్కసారిగా మేల్కొల్పుతాయి. ఇది సాధారణ కోట అయితే కాదు, యార్లగడ్డ వారి రాజభవనం. ఇదే చల్లపల్లి జమీందారుల రాజభవనం. దీన్ని పరిపాలించిన వాళ్ళు యార్లగడ్డ రాజవంశం. ఈ కోటని సుమారుగా 18వ శతాబ్దంలో అప్పటి రాజైన యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహదూర్ గారు నిర్మించారని చెప్తారు. అప్పుడు చల్లపల్లి ఏరియా మొత్తం దేవరకోట ఎస్టేట్కి క్యాపిటల్గా ఉండేది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కాలంలో ఇక్కడి నుంచే, అంటే ఈ కోట నుంచే ప్రజా పరిపాలన, పన్నులు కలెక్ట్ చేయడం, భూముల నిర్వహణ, ప్రజలపై అథారిటీ మెయింటైన్ చేయడం అన్నీ రాజావారు ఈ కోట నుంచే చేసేవారు. ఇదే రాజావారి కోట. ఇక్కడ చూడండి, గోల్డెన్ కలర్ ఏమంటారు సింహాలు 2 ఉన్నాయి. ఇప్పుడు దీనికి రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ రావి చెట్టు ఏరియాలో కొలను ఉండేది, వాటర్ ఉంటాయంట. ఆ చిన్న మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తే ఇది ఈ పెద్ద హాల్ అయితే కనిపిస్తుంది మనకి. ఈ హాల్లోనే లాస్ట్గా ఉన్న రాజావారి చిత్రపటం అయితే ఇది. ఇక్కడున్న ఈ ఫ్రేమ్లో యార్లగడ్డ అంటే ఈ దేవరకోట చల్లపల్లి సంస్థానీసుల వంశవృక్షం అన్నమాట. అంటే యార్లగడ్డ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉండే వాళ్ళ యొక్క పేర్లన్నీ దాంట్లో లిస్టెడ్ చేసి ఉన్నాయి. ఇది అప్పుడు రాజులు వాడిన కత్తులు. ఇలాగే 4 కత్తులు మనకైతే ఇలా ఈ పిల్లర్లకైతే డిస్ప్లే కింద ఉంచారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడికి వస్తే మొత్తం 4 పిల్లర్లు ఉన్నాయి. ఆ 4 పిల్లర్లకి వీటిని అయితే తగిలిచ్చారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది రాజావారి అంటే ఈ దేవరకోట ఎస్టేట్కి సంబంధించిన ఫస్ట్ రాజావారి ఫోటో అన్నమాట అది. ఇదే ఈ కోటకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే, ఇట్లాంటివి కోట చుట్టూ ఒక 5 దాకా ఉంటాయి. అంటే ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం. ఇంత పెద్ద కుండీ ఏం చేస్తుంది దీంతో నాకైతే తెలియదు, కానీ కుండీ అయితే భలే ఉంది. ఇవన్నీ అప్పుడు కాలంలో డిజైన్లు ఉంటాయి. ఇండో పర్షియన్ ఇదంతా డిజైన్ మొత్తం. కత్తులు, ఇక్కడ కూడా కుండీలు ఉన్నాయి. ఇవి ఏం కుండీలు ఇంత పెద్దవి ఉన్నాయి బాగా.
ఈ కోటలో నుంచి బయటకు వస్తే అవుట్డోర్లో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్లో ఈ ఓల్డ్ కార్ అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అదే ఇంకో కారు అయితే ఈ పార్టీకి ఏమంటారు, దాని బాడీ కూడా కనిపించేది కాదు మనకి. ఇది మనం ఫ్రంట్ వరకు అయితే చూడగలుగుతాం. ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి ఎటువంటి పర్మిషన్ అయితే లేదు. కానీ ఇప్పుడే మరమ్మతులు అయితే చేస్తున్నారు. బాగుంది చూడడానికి. ఈ కోట కట్టడానికి మెయిన్ రీజను అప్పటి రాజులు తమ పవరు, ప్రొటెక్షను, అడ్మినిస్ట్రేషన్ కోసం ఇలాంటి పెద్ద పెద్ద కోటలను నిర్మించుకొని ఇక్కడి నుంచే పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. దీని బ్యాక్ సైడ్ అయితే ఏదో ఇలా ఉంది, కానీ అక్కడ మనకి పర్మిషన్ అయితే లేదు. ఇది 1946లో కట్టారంట. అంబర్ ఖానీ. ఇక్కడ నాకు చెప్పింది ఏంటంటే, కొంతమంది వాళ్ళ వ్యవసాయం అంటే ఈ రాజుల యొక్క భూములు పండిస్తారు కదా, పండించిన పంట మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేయడం, మళ్ళీ దీన్నే గుర్రపుశాల, ఆవులు మేపడం, ఇట్లాంటివి చాలా వరకు ఇక్కడే ఈ లోకల్లోనే ఈ ప్రదేశంలోనే జరిగేవి. ఈ గుర్రపుశాల పక్కనే ఇక్కడ మనకి ఎదురుగా ఒక షెడ్ కనిపిస్తుంది కదా, ఆ షెడ్లో అయితే ఒక 2 బాగా ఓల్డ్ అనమాట 1920s ఉండే కార్లు ఉంటాయి కదా, ఆ కార్లు అయితే రెండింటినీ స్టోర్ చేశారు అక్కడ. 2 చూడ్డానికైతే చూడొచ్చు, బాగానే ఉంటాయి అనుకుంటుంది. ఓల్డ్ బీటెల్ భలే ఉంది కారు మాత్రం. ఫస్ట్ టైం నేను ఇంత ఓల్డ్ కార్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. బాబా సూపర్ అసలు. ఇది మా అప్పట్లో ఓల్డ్ కార్, అది కూడా 18th century 19th century అప్పుడుది ఇది. ఇంకా అది స్టిల్ అలాగే. అసలు తుప్పు అయితే పట్టింది, కానీ దాన్ని మళ్ళీ రిస్టరేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుందని అనుకుంటున్నా. చాలా బాగుంది అసలు. దాని కంపెనీ పేరు చూడండి. ఆ స్టీల్, ఆ క్రోమ్ ఇంకా తుప్పట్లేదంటే మాది అప్పుడు తయారీ ఎంత గట్టిగా ఉండేదో చూడండి. మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ మిర్రర్ కూడా ఉంది, సైడ్ మిర్రర్. ఇది ఇంకో కార్ అనమాట. ఇది కూడా పూర్తిగా అయిపోయింది, కానీ ఇప్పటికీ ఈ భలే ఇప్పటికీ దాచారంటే చాలా గ్రేట్. ఇదంతా రాజావారి తోట మొత్తం. ఇదేమో గుర్రపుశాల. ఇప్పుడు మనం అలాగో చూసాము. ఇక్కడి నుంచి ఈ స్ట్రైట్గా ఉన్న రోడ్లో రైట్ తీసుకుంటే కనుక కోటకు మెయిన్ దారి కనిపిస్తుంది. అదే ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, జూమ్ చేస్తాను. అది కోట అసలు అయింది. ఇంతకుముందు కరోనాలో అయితే దాన్ని లోపలికి కూడా అలౌ చేసేవాళ్ళ అంట. ఆఫ్టర్ కరోనా తర్వాత అయితే అది లోపలికి అలౌ అయితే లేదు, బయట వరకే చూసుకొని రావడం అంతే. ఇది అప్పుడు చేసిన పోల్ అన్నమాట. చూడండి, స్టీల్ కాబట్టి, అప్పుడు చేసింది కాబట్టి నా కాలం ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గంట పూర్వంలో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి టైం తెలియాలి అంటే ఇంతకుముందు ఈ గంటని మోగిస్తే చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఊళ్ళు ఉన్నాయో, ఈ చల్లపల్లి కోటకి దగ్గరలో ఉన్న ఊళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి కూడా ఈ గంట ద్వారా మనకి ఆ టైం అయితే తెలుస్తుంది. ఇప్పటికీ చెప్తున్నారు, దీన్ని స్టిల్ ఇంకా ఉపయోగిస్తున్నారంట. ప్రతి గంటకి ఈ గంట అయితే మోగిస్తూ ఉంటారు. ఆ గేట్కి ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటికీ ఆ షార్ప్నెస్ అయితే తగ్గల.
అప్పుడు రాజుల భటులు వాళ్ళ పాలేరులతో నిండిపోయిన రాజ్యం ఇప్పుడు ఈ చిలకలు వన్యప్రాణులకు మాత్రం ఆవాసంగా మారింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ కోట చుట్టూ ఇప్పటికీ సీక్రెట్ టనల్స్ ఉన్నాయని, ఇంకా అండర్ గ్రౌండ్ సీక్రెట్ రూమ్స్ ఉన్నాయని, ఆ రాజులు ఎమర్జెన్సీ టైంలో తప్పించుకోవడానికి ఈ సీక్రెట్ టనల్స్ ఉపయోగించేవారని చెప్తూ లోకల్ స్టోరీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్న చల్లపల్లి కోట గురించి మిస్టరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్, హైడ్ అండ్ స్టోరీస్, హిస్టారికల్ జర్నీస్ కోసం మీ విహారయాత్రికుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చే సపోర్టు నాకు నెక్స్ట్ వీడియోకి బిగ్గెస్ట్ సపోర్ట్ అన్నమాట. మళ్ళీ ఇంకొక అమేజింగ్ ప్లేస్తో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ మీ విహారయాత్రికుడు సైనింగ్ ఆఫ్.